హలో ఎక్స్ప్లోరర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మైల్స్ విత్ మనోజ్ బాలు. వీడియో స్టార్టింగ్లో మ్యాప్ అయితే చూసే ఉంటారు కదా. మనం వెళ్ళబోతున్నాం అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి. సో ఇదైతే నా ఫస్ట్ వీడియో గైస్. సో మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చలో లెట్స్ స్టార్ట్ ది జర్నీ. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళాలి అంటే పాస్పోర్ట్ అండ్ వీసా ఏమీ అక్కర్లేదు. ఇది ఇండియన్ టెరిటరీయే. సో మనం టికెట్ తీసుకుని ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు. అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో షాప్స్ అయితే ఉంటాయి. సో ఈ షాప్స్ని డ్యూటీ ఫ్రీ షాప్స్ అంటారు. సో ఇప్పుడు మీకు ఎన్ని షాప్స్ అయితే కనబడుతున్నాయో కామెంట్లో పెట్టండి. लैपटॉप तो नहीं है तुझसे। సో టైం అయితే ఇంకా ఉంది కదా అని చెప్పేసి మేమైతే లాంచ్కి అయితే వచ్చాము. సో లాంచ్కి ఎంట్రీ అవ్వాలంటే కొన్ని క్రెడిట్ కార్డ్స్ అయితే అలౌ చేస్తారు. ఆ క్రెడిట్ కార్డ్స్ ఏంటి అనేవి మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో కాసేపు అయితే మనం రెస్ట్ తీసుకున్న తర్వాత బఫే అయితే స్టార్ట్ అయింది. అన్లిమిటెడ్ బఫేకి వచ్చాను. సో ఇప్పుడైతే ఒక మ్యూజిక్ పడాలి. సో మ్యూజిక్ అయితే అయిపోయింది. సో అలానే మనం తినడం కూడా అయిపోయింది. మనమైతే బోర్డింగ్ అయిపోయాం, వచ్చేసాము, ఫ్లైట్లోకి అయితే ఎక్కేసాము. సో ఇప్పుడైతే మార్నింగ్ 6 అయింది. సో 6కి అయితే మన ఫ్లైట్ అండ్ ఇప్పుడు టేక్ ఆఫ్ అయితే రన్వే మీదకి వెళ్ళి సో మీకైతే ఆ వీడియో అనేది చూపిస్తాను. సో కాసేపు అయితే పడుకుని లేచాను. సో పడుకుని లేవగానే సడన్గా ఎవర్రా ఇక్కడ ఆకాశంలో కాటన్ బిజినెస్ పెట్టారని చెప్పి చూశాను. కరెక్ట్గా చూస్తే అది కాటన్ కాదు, క్లౌడ్స్ అని అర్థమైంది. సో ఫైనల్లీ ల్యాండింగ్ అయితే అయిపోయాము పోర్ట్ బ్లెయిర్లో ఉన్న వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే. సో ఇక్కడ నుండి మా హోటల్కి వెళ్ళి అంతా ఫ్రెష్ అప్ అయ్యి దాని తర్వాత సెల్యులార్ జైలుకి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ సెల్యులార్ జైల్లో మీకు ఏమైతే ఉంటాయో అంత డీటెయిల్గా చూపిస్తాను, చూడండి. సో ఇదైతే మనమున్న సెల్యులార్ జైల్ యొక్క 7 వింగ్స్ అనమాట. సో ఈ 7 వింగ్స్ అనేది మీరు చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద కట్టడాలు. అది ఒక్కొక్కటి వచ్చేసేపు కూడా చూపిస్తాను.
సో ఇప్పుడైతే మ్యూజియం చూసుకుని సెల్యులర్ జైల్ ఎంట్రన్స్లోకి అయితే వచ్చాము, లోపలికి అయితే వెళ్దాము. అండ్ ఇక్కడైతే బ్రిటిషర్స్ ఎట్లా అయితే మన ఇండియన్స్ని టార్చర్ చేసేవాళ్ళు, ఎట్లా అయితే శిక్షలు విధించేవాళ్ళు అదంతా మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇందాకైతే మనం మ్యూజియంలో చూసాము, ఇదైతే జైల్ మిడిల్లో ఉంది. ఇదైతే ఒక మాన్యుమెంట్, ఇది 7 వింగ్స్ ఇవి. సో అండమాన్లో ఉన్న నా ఏకైక దోస్త్ గానికి అయితే కాల్ చేశాను. సో దోస్త్ గారు అయితే వచ్చాడు. సో మేమిద్దరం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, చాలా ఇయర్స్ తర్వాత మేమైతే కలిసినందుకు. సో ఇక్కడ ఏదో కోకోనట్ పిక్నిక్ జరుగుతుందని చెప్పేసి తీసుకొచ్చాడు. సో కోకోనట్ అయితే తాగడం జరిగింది. ఎలా ఉందంటే ఇక్కడైతే ఏకైక తెలుగు మీడియం స్కూల్ ఇది సౌత్ అండమాన్లో. మనం ఉన్నది సౌత్ అండమాన్ కాబట్టి. డే 1 అయితే ఇలా జరిగింది పోర్ట్ బ్లేర్లో. అండ్ డే 2 డే 3 వచ్చేసి హ్యావ్లాక్ అండ్ నీల్ ఐలాండ్లో మనం ఉంటాము. సో స్టే ట్యూన్ టు నెక్స్ట్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో విల్ బి లైక్ ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది.